నా కుటుంబ సభ్యులారా, कांग्रेस ने इन दिनों जिस इंडी अलायंस का छाता खोल रखा है, उसमें बिहार के मुख्यमंत्री जो आजकल जातिवाद राजनीति का झंडा लेकर घूमते हैं, मुझे याद है उन्होंने मेरे करीबी दोस्त और दलित नेता रामविलास पासवान जी का लगातार अपमान किया था। यहां तक कि जब रामविलास पासवान जी को राज्यसभा सीट की बात आई थी तो वो भी समर्थन देने में आनाकानी कर रहे थे। मैंने रामविलास पासवान जी के बेटे चिराग पासवान में इस दुख को हमेशा महसूस किया है। अभी हमने 2 दिन पहले ही देखा है कि बिहार के 19 सीएम ने विधानसभा में सदन के फ्लोर पर एक और दलित नेता का, वहां के पूर्व मुख्यमंत्री, पूर्व सीएम का अपमान किया है। वहां के पूर्व सीएम जीतन राम मांझी, जो दलितों में भी अति दलित है, जिन्होंने अपने जीवन में बहुत ही संघर्ष किया है, उनको बिहार के सीएम ने बड़े सदन में बुरी तरह अपमानित किया। बहुत ही निर्लज्जता के साथ जीतन बाबू को ये जताने की कोशिश की गई कि वो सीएम पद के योग्य नहीं थे। ये अहंकार की भावना, दलितों का अपमान करने की भावना कांग्रेस और उसके सहयोगियों की पहचान है। నా కుటుంబ సభ్యులారా, కాంగ్రెస్ పార్టీ ఈ రోజుల్లో ఈ మధ్యలో ఇండి అలయన్స్ అనే ఒక కూటమిని ఏర్పాటు చేశారు. ఆ కూటమిలో ఇవాళ నితీష్ భాగస్వామి బీహార్ ముఖ్యమంత్రిగా ఏ కులతత్వ రాజకీయాలు నడుపుతున్నాడో వారు ఈ మధ్యలో నా మిత్రుడు, మరి ముఖ్యంగా రామ్ విలాస్ పాస్వాన్ ఏదైతే ఉన్నారో ఒక దళిత నాయకుడు, అనేక పర్యాయాలు వారిని అవమానించడమే కాకుండా వారికి రాజ్యసభ సీటు ఇచ్చే పరిస్థితిలో మేము పాస్వాన్ గారిని సమర్థిస్తే ఇదే నితీష్ కుమార్ గారు వారిని పూర్తిగా వ్యతిరేకించారు. నేను ఈ మధ్యలో వారి కొడుకు చిరాగ్ పాస్వాన్ బాధను గమనించాను. ఏ రకంగా వారు బాధపడ్డారో తన తండ్రిని రాజ్యసభ సభ్యునిగా కాకుండా చేసినటువంటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు. అంతేకాదు ఈ 2 రోజుల క్రితమే బీహార్ అసెంబ్లీలో మరి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఒక దళిత నాయకుడిని ఏ రకంగా అవమానించారో మొత్తం సమాజం గమనించింది. జితిన్ రామ్ మాంఝీ అనేటువంటి దళిత నాయకుడు, దళితుల్లో కూడా అత్యంత వెనుకబడ్డ సమాజానికి సంబంధించినటువంటి ఈ యొక్క జితిన్ బాబు మరి ఆ యొక్క అసెంబ్లీలో నితీష్ కుమార్ గారు నిస్సిగ్గుగా వారి మీద ఏ రకమైన అవమానం చేయడమే కాకుండా వారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ జితిన్ బాబు గారు. కాను వారు ముఖ్యమంత్రికి అర్హులు కాదని చెప్పి ఏక అహంకార పూరితంగా వారిని అవమానపరిచారో ఇది వారికి అలవాటు. ఇవాళ నితీష్ కుమార్కే కాదు, కాంగ్రెస్ పార్టీ వారి విపక్షాల్లో ఉన్నటువంటి కూటమి సభ్యులందరూ కూడా దళితులంటే చిన్న చూపు, వారికి దళితులంటే ఇంత వారి పట్ల ఈ యొక్క చులకన భావన అనేది ఈ రోజు స్పష్టంగా మనమందరం గమనిస్తా ఉన్నాము. నా కుటుంబ సభ్యులారా, भ्रष्टाचार के मामले में भी कांग्रेस और बीआरएस एक दूसरे से अलग नहीं है। भारत में सामान्य तौर पर अलग अलग राज्य विकास योजनाओं के लिए दूसरे राज्यों के साथ कोऑपरेशन करते हैं, लेकिन बीआरएस की सरकार ने दिल्ली की आम आदमी पार्टी के साथ मिलकर हजारों करोड़ रुपयों का शराब घोटाला कर दिया। ये लोग काम में नहीं, करप्शन में कोऑपरेशन करते हैं। और मैं
तेलंगाना के लोगों को ये स्पष्ट तस्वीर भी देखने को कहूंगा। दिल्ली में कांग्रेस की कट्टर सहयोगी आम आदमी पार्टी के साथ मिलकर तेलंगाना की बीआरएस पार्टी कट्टर भ्रष्टाचार करती है और फिर यहां वही बीआरएस कांग्रेस के खिलाफ लड़ने का ड्रामा कर रही है। तेलंगाना के लोगों को इस दोहरेपन से भी बहुत सावधान रहना है। మిత్రులారా, కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే అవినీతికి ఆలవాలు. ఇవాళ ఈ రెండు పార్టీలు అవినీతిలో వేరు కాదు. ముఖ్యంగా ఈ సామాన్యంగా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక ప్రభుత్వం ఇంకొక రాష్ట్ర ప్రభుత్వంతో అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో పథకాల్లో ఒకరిని ఒకరు సహకరించుకుంటా ఉంటారు. కానీ ఇవాళ మనం చూస్తూ ఉంటే ఏ రకంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి వేల కోట్ల కుంభకోణము మద్యం కుంభకోణంలో కలిసి ఒకరొకరు సహకరించుకుంటున్నారో ఈ రోజు మనం చూస్తున్నాము. సాధారణంగా ఏదైనా మంచి పని కోసము రెండు ప్రభుత్వాలు సహకరిస్తుంటాయి, కానీ ఇవాళ అవినీతిలో సహకరించేటువంటి పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కానీ తెలంగాణ ప్రజలకు నేను స్పష్టం చేస్తా ఉన్నాను, ఢిల్లీలో ఈ కాంగ్రెస్ పార్టీ అత్యంత మిత్రులు ఆమ్ ఆద్మీ పార్టీ. అటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి పూర్తిగా కాంగ్రెస్ మద్దతు తెలుపుతా ఉంటే ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీతో ఉన్నటువంటి బీఆర్ఎస్ కలిసి అవినీతికి పాల్పడుతూ ఉంటే ఇక్కడ మాత్రం తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకరికొకరు పోటీ పడుతున్నట్టుగా, ఒకరికొకరు ఈ రకంగా ఓట్లాడుకుంటున్నట్టుగా డ్రామా చేస్తా ఉన్నారు, నటిస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు వీరి అవకాశవాద రాజకీయం పట్ల అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నా కుటుంబ సభ్యులారా, कांग्रेस और बीआरएस दोनों मिले हुए हैं. वो पर्दे के पीछे उनके खेल अलग है. कांग्रेस और बीआरएस एक तरफ है और दूसरी तरफ भारतीय जनता पार्टी है. उनमें राज करने की मानसिकता है, बीजेपी में सेवा करने का संकल्प है. हमने एससी और एसटी लोगों पर अत्याचार से जुड़े कानूनों को और सख्त किया. हमने ये सुनिश्चित किया कि गरीबों को बैंक अकाउंट, गरीबों को टॉयलेट्स की व्यवस्था, गरीबों को गैस का कनेक्शन, गरीबों को बैंक से लोन, गरीबों के लिए पक्के घर, गरीबों को किसी चीज की दिक्कत ना हो. और इन सारी योजनाओं में एससी, एसटी, ओबीसी समाज के लोगों को सबसे अधिक लाभ दिया गया. మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఒకవైపు ఉండి పోటీ చేస్తా ఉంటే బీజేపీ మరొక ఉన్నది. వాళ్ళ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు అధికారాన్ని అనుభవించడానికి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రము సేవా భావనతోని సేవ కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాము. ఇవాళ మేము ఎస్సీ ఎస్టీ ఏదైతే అట్రాసిటీస్ యాక్ట్ ఉన్నదో ఈ యొక్క చట్టాన్ని పకడ్బందీగా చేసి మరి ఏ రకంగా ఆ యొక్క ఎవరైతే కారకులు ఉన్నారో కఠినమైనటువంటి శిక్షలు అనుభవించే విధంగా చట్టాన్ని మార్చి ఇవాళ ఎస్సీ ఎస్టీల పక్షాన నిలబడ్డాము. అంతేకాదు ఇవాళ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల్లో మాత్రమే అత్యధిక లబ్ధిదారులు. అంతేకాకుండా అనేక పథకాల్లో కూడా ఈరోజు పారదర్శకత వ్యవహరిస్తున్నది మా ప్రభుత్వము. నా కుటుంబ సభ్యులారా, आज स्टैंड अप इंडिया जैसी स्कीम्स एससी एसटी को करोड़ों रुपयों का लोन देकर एंटरप्रेन्योर बना रही है. मुद्रा लोन का सबसे अधिक लाभ
एससी, एसटी और ओबीसी समुदाय के मेरे भाई और बहनों को ही हुआ है। पीएम आवास योजना के तहत करोड़ों घर अनुसूचित जाति और अनुसूचित जनजाति के वो आवंटित किए गए हैं। पिछले 9 वर्षों में तेलंगाना में ही 13 लाख से ज्यादा एससी छात्रों को करीब 1000 करोड़ रुपए की स्कॉलरशिप दी गई है। మిత్రులారా, ఈరోజు మా ప్రభుత్వము స్టాండప్ ఇండియా అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఎస్సీ ఎస్టీలను గొప్ప పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ఎటువంటి నిర్దేశాలు ఆదేశించి వారిని ఈరోజు గొప్ప పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నామో అదే విధంగా ముద్రా లోన్స్ పేరు మీద కూడా ఎక్కువగా లబ్ధి పొందే దాంట్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీతో పాటు మన మహిళలు కూడా ఎక్కువగా ఉండడమే కాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు మీద పేదలకు పక్కా ఇల్లు 4 కోట్ల మందికి నిర్వహిస్తే ఈరోజు అత్యధిక సంఖ్యలో ఇవాళ ఎస్సీ, ఎస్టీలే లబ్ధి పొందుతా ఉన్నారు. 9 సంవత్సరాల్లో ఈ తెలంగాణలోని ఎస్సీ విద్యార్థుల కోసం స్కాలర్షిప్స్ పేరు మీద 13 లక్షల మంది విద్యార్థులకు 1000 కోట్ల రూపాయల వల్ల స్కాలర్షిప్ ఇచ్చిన ప్రభుత్వము ఇది బీజేపీ ప్రభుత్వము. ना कुटुंब सभ्युलारा, अभी कुछ महीनों पहले ही बीजेपी सरकार ने पीएम विश्वकर्मा योजना भी शुरू की है। हमारे कुम्हार हो, सुनार हो, सुतार हो, मूर्तिकार हो, ऐसे 18 प्रोफेशन से जुड़े लोगों पर केंद्र सरकार 13,000 करोड़ रुपए खर्च करने जा रही है। चाहे राज्य में हो या राष्ट्र के स्तर पर बीजेपी निरंतर वंचितों के विकास पर काम कर रही है। మిత్రులారా, కొద్ది రోజుల క్రితమే పీఎం విశ్వకర్మ అనేటువంటి ఒక గొప్ప పథకాన్ని 13,000 కోట్ల బడ్జెట్తో 18 రకాల చేతి వృత్తుల మీద ఆధారపడేటువంటి కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి లాంటి వృత్తిదారులకు చెప్పులు కుట్టుకునేటువంటి వాళ్లకు సైతం కూడా ఈ రోజు ఒక చక్కటి పథకాన్ని ఇవాళ ప్రవేశపెడితే ఏ రకంగా ఆ వర్గాలకు ఇవాళ మరి ఉన్నత శ్రేణికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దేశంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా మా ప్రభుత్వము విస్మరింపబడ్డ వర్గాలకు, నిర్లక్ష్యం చేయబడ్డ వర్గాలకు న్యాయం చేకూర్చడానికే ఈ పథకాలను మేము ప్రవేశపెడతా ఉన్నాము. ना कुटुंब सभ्युलारा, अपने गरीब भाई बहनों का ध्यान रखते हुए बीजेपी सरकार ने पीएम गरीब कल्याण अन्न योजना को भी गरीबों को जो मुफ्त राशन देते हैं 80 करोड़ लोगों को उनका घर का चूल्हा जलता रहे, गरीब का बच्चा भूखा सो न जाए, इसलिए गरीब कल्याण अन्न योजना चल रही है। ये दिसंबर में उसका काम पूरा हो रहा था, लेकिन गरीब मां की गोद से पैदा हुआ ये बेटा अब गरीबों को ऐसे छोड़ नहीं सकता, और इसलिए मैंने संकल्प किया है अगले 5 साल के लिए ये योजना को आगे बढ़ा दिया जाएगा। अब यहां तेलंगाना में भी लाखों साथियों को 5 साल तक मुफ्त राशन मिलता रहेगा। केंद्र सरकार तेलंगाना के किसानों का हित देखते हुए पैडी की सरकारी खरीद को भी लगातार बढ़ा रही है। बीते वर्षों में यहां पैडी की 1,30,000 करोड़ रुपए से ज्यादा की खरीद हुई है। केंद्र सरकार किसानों से बॉइल्ड राइस भी लेती है। अब हमारी सरकार ने ये निश्चय किया है इस खरीफ सीजन में तेलंगाना के किसानों से 20 लाख मैट्रिक टन बॉइल्ड राइस अतिरिक्त खरीदा जाएगा। इससे एमएसपी का और ज्यादा लाभ हमारे किसानों को मिलेगा।
मेरा यहां की राज्य सरकार को भी कहना है कि इस काम में ढिलाई न बरते। ये किसानों के हक का काम है, उनके फायदे का निर्णय है और इसमें चुनाव की कोई आचार संहिता बीच में नहीं आनी चाहिए। మిత్రులారా, ఈరోజు పేదలు ఎవరు కూడా ఆకలితో పస్తులు ఉండకూడదని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఏదైతే కరోనా కష్టకాలం నుంచి ప్రవేశపెట్టానో, మరి ఈరోజు నేను ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా, పేదరికం అనుభవించిన వ్యక్తిగా, పస్తులంటే తెలిసిన వ్యక్తిగా ఈ దేశంలో ఏ పేదవాడు కూడా పస్తులు ఉండకూడదని చెప్పి ఈ డిసెంబర్తో ముగిసే ఈ పథకాన్ని వచ్చే మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఆ పథకాన్ని పెంచి ప్రతి పేదవాడి కడుపు నింపడానికి 5 కిలోల బియ్యం పథకాన్ని ఇవాళ తెలంగాణలో కూడా కొన్ని లక్షల మందికి ఇవాళ ఆ పథకాన్ని కొనసాగిస్తా ఉన్నాను. అంతేకాదు తెలంగాణలో రైతులను ఆదుకోవడానికి వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు ధరను పెంచుకుంటూ పోతా ఉన్నది. ఆ రకంగా రైతులకు మేలు చేస్తా ఉన్నది. ఈరోజు 1,30,000 కోట్ల రూపాయలు ఇవాళ కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా రైతులను ఆదుకున్నదో, అదేవిధంగా ఈ ఖరీఫ్ సీజన్లో కూడా తెలంగాణ రైతులకు 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కూడా కొనుగోలు చేస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. దీనివల్ల ఎంఎస్పి ఇవాళ కనీసమైనటువంటి మద్దతు ధర ద్వారా రైతులకు లాభం చేకూరుతుంది, మేలు జరుగుతుంది. నేను విన్నపం చేస్తున్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులకు అన్యాయం చేయొద్దు, జాప్యం చేయొద్దు, సహకరించండి, వారిని ఆదుకోవండి, రైతులకు మేలు చేయండి చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను.